అగ్రికల్చర్ మెథడ్స్ గురించి అవగాహన చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారితో నేను సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతాం. రైతుల్ని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న వ్యవసాయం గురించి అవగాహన జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను అధికారులకు కూడా చెప్పేది, మీరు కూడా రైతులతో మమేకం కావాలి. ఈ టెక్నాలజీ గురించి, మారుతున్న పరిస్థితులు, స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తూ ఉండాలి. వారికి కూడా పరిజ్ఞానం పంచాలి. కొత్త టెక్నాలజీ, కొత్త పరిజ్ఞానంతో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తక్కువ సమయము, తక్కువ వ్యయంతో ఎక్కువ ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకొని దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. రైతులు కష్టపడతారు, శ్రమ పడతారు, తుదకి దేవుడి మీద ఆధారపడతారు ఈళ్ళు ఎంత అనేది. దాని బదులు కష్టపడేటప్పుడే కొత్త హంగులతో కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటే మంచిగా ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఫెర్టిలైజర్ తక్కువ వాడే ప్రయత్నం చేయండి. ఫెర్టిలైజర్స్ వాడకంలో భారతదేశం చాలా అగ్రగామిగా ఉంది. కెమికల్స్ వాడకంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. కొంత ఈల్డ్ తక్కువ వస్తుండొచ్చు, కానీ ఈ కెమికల్స్ ప్రభావం వల్ల భవిష్యత్ మానవాళికే ప్రమాదము. మన తర్వాత వచ్చే మన పిల్లలకి విఘాతం కలిగే అవకాశం ఉంది. కొత్త పరిజ్ఞానం వాడండి, కానీ కెమికల్స్తో కూడిన ఫెర్టిలైజర్స్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదనేటి ఒకటి మీరు మదిలో పెట్టుకొని పోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సదస్సు దీన్ని ఉపయోగించుకోవాల్సిన రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులు కమిషన్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఇంకా పిలవండి. రేపు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనే విధంగా పిలవండి. రేపు నాకు తెలిసి వైస్ ఛాన్సలర్స్ కూడా వస్తూ ఉన్నారు. పొద్దున్నే జానయ్య గారు మాట్లాడినారు నాతో, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. రేపు వస్తూ ఉన్నాను మాట చెప్పడం జరిగింది. రేపు ఇంకా చాలా సైంటిస్టులు పెద్దలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రైతుల్ని పోగు చేసే ప్రయత్నం చేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. గంగాధర్ గారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. కమిషన్ సభ్యులు అంటే చిన్నది కాదు, అందులో అగ్రికల్చర్ వ్యవసాయం అనేది మనకు సుదర్శన్ రెడ్డి గారికి అయితే ప్రాణం వ్యవసాయం. సుదర్శన్ రెడ్డి గారు ప్రాణం కాబట్టే ఇవాళ ప్యాకేజ్ 2021-22 అంకురార్పణ జరిగింది. ఎంటబడి దానికి డబ్బులు తీసుకొచ్చినటువంటి సందర్భం ఆ రోజు. దురదృష్టవశాత్తు అవగాహన లేని ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఆ ప్యాకేజీని నడిచే విధంగా ప్రయత్నం చేసినారు. మెడికల్ కళాశాల కూడా వారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలతో అవకాశము రావడం గొప్ప కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప. సుదర్శన్ రెడ్డి గారికి మెడికల్ మంత్రిగా అవకాశం వస్తే మెడికల్ కళాశాల తెచ్చినారు. ఇరిగేషన్ మంత్రిగా ఆనాడు చాలా కెనాల్స్ ఆధునికం చేయడంతో పాటు ప్యాకేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా నిన్న చెప్పాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నేను నిన్న చెప్పింది నిజాం సాగర్ పూడిక మీకు తెలుసు, నాకు తెలిసి దాదాపు నిజాం సాగర్లోనే ఒక 19 TMC వాటర్ వచ్చే విధంగా అంత సిల్టింగ్ అయింది. దాని కారణంగానే నేను వారికి చెప్పడం జరిగింది, ఎంత డబ్బు అయినా మనం ప్రయత్నం చేయాలి డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్కి. కారణం ఏంటంటే వచ్చే నీరు వృధా పోకుండా ఆ నిల్వ ఉంచుకుంటే నిజాం సాగర్ ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉంది, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కూడా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు నిజామాబాద్ జిల్లా మరొకసారి ధనాగారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు డీసిల్టేషన్ సెడిమెంటేషన్ కోసము నేను పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడతాం. అది వీలైనంత త్వరగా టెండర్ పోయే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ చాలా మంది మీరంతా ఆఫీసర్సా, అగ్రికల్చర్ స్టూడెంట్సా? ఆఫీసర్సా? యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు, సమయం ఇవ్వండి, ఫీల్డ్లో తిరగండి. దయచేసి ఫీల్డ్ విజిట్స్కి ఎక్కువ సమయం ఇచ్చి రైతులతో మమేకమై రైతులకి అవగాహన కలిగించి కొత్త టెక్నాలజీ వాడటానికి ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అగ్రికల్చర్ మంచి సబ్జెక్ట్, ఇది మనకు ప్రముఖమైన సబ్జెక్ట్. కాబట్టి ఈ జిల్లా మళ్ళీ పూర్వం రావాలి. షుగర్ కేన్ కూడా
సుదర్శన్ రెడ్డి గారు మేము ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. మళ్ళీ పూర్వకాలం ఎప్పుడైతే షుగర్ కేన్ ఇక్కడ పండించినారో